పోక్సో కేసులో వారం రోజుల మధ్యంతర బెయిల్ చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదల అంటూ బీటెక్ పరీక్షల కోసం అంట. బీటెక్ పరీక్షల కోసం యాక్చువల్ గా ఇక్కడ ముచ్చట ఏంటంటే, నిన్న ఇదంతా తెలియకుండా సోషల్ మీడియాలో ఇక ఎట్లా రాసిరంటే, అంటే కొన్నిసార్లు చూడాలి, కొన్నిసార్లు ఆలోచన చెయ్యాలి. కానీ ఉన్న పలంగా మనకు నచ్చదు కాబట్టి, మనకు అసహ్యం కాబట్టి, మనకు వ్యతిరేకం కాబట్టి ఏదైనా మాట్లాడిద్దామని కొంతమంది చాలా అత్యుత్సాహపడుతూ ఉంటారు. నేను నిన్న కొన్ని ఛానల్స్ లో కూడా చూసిన, రేవంత్ రెడ్డి అట్లే బండి సంజయ్ మిత్రుడితో కొమ్ముక్కయ్యి బండి భగీరథకి బెయిల్ ఇప్పించారు చూసినరా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నేను చూసిన నిన్న. కానీ అది 100% తప్పది ముమ్మాటికి. అయితే పోక్సో కేసులో మరి బెయిల్ సాధ్యమా? గతంలో ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటే బెయిల్ అనేది 100% జడ్జి యొక్క విచక్షణ అధికారం. అది కేసులో ఇవ్వొచ్చా ఇవ్వొద్దా అనేది కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. కొన్నిసార్లు ఇట్లాంటి తీర్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బెయిల్ ఎందుకు ఇవ్వరు అనే దాన్ని ఫస్ట్ గమనిస్తే, అసలు బెయిల్ ఎందుకు ఇవ్వరు, రిమాండ్లో ఎందుకు పెట్టుకుంటారు అనేది గమనిస్తే, బయట ఉండి బయట ఉన్న సాక్షులను బెదిరించి లేదా ఏదన్నా అటెండ్ చేసి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారేమో అన్నటువంటి ఒక అనుమానంతోనే బెయిల్ ఇవ్వరు. అయితే ఇందులో ఏ కారణాల చేత ఇచ్చిండ్రు? మరి ఆయన ఉన్న అంటే ఎగ్జామ్స్ కోసం అని చెప్పినంత మాత్రాన మరి ఆయన భవిష్యత్తే ముఖ్యమా? మరి అమ్మాయి భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదా? అంటే వీళ్ళకే వస్తాయా అంటే, సో కొంతమంది అన్నటువంటి మాట ఏంటంటే, ప్రభుత్వం తరపు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెద్దగా ఆబ్జెక్షన్ చేయలేదు, పోలీసులు కూడా పెద్దగా ఆబ్జెక్షన్ చేయలేదు, బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి కూడా వాళ్ళు ఆర్గ్యూ చేయలేదు, కాబట్టే సింపుల్ గా అయిపోయింది, తూతూ మంత్రంగా అయిపోయింది, తతంగం అంతా సింపుల్ గా గడిపేసిరు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది శుద్ధాబద్ధం, శుద్ధ తప్పు. మరీ అంతగానం బటకాలు చేయాల్సిన అవసరం లేదు. సో దానికి ఉండేటువంటి వెసులుబాటును బట్టే ఉంటుంది తప్ప, అలా అన్న డబ్బులు ఉంటే వస్తుంది కదా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తుంది కదా, నీకు ఎడకలేనిది ఏముంది? జడ్జిలు కూడా అమ్ముడుపోయిన సందర్భాల్ని లేదా నోట్ల కట్టలతో దొరికిన సందర్భాన్ని దేశంలో చూడలేదా అని చెప్పి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం, అది ఉంటది. ముఖ్యంగా ఏవైతే హై ప్రొఫైల్డ్ కేసులు ఉంటాయో వాటిల్లో అంత ఈజీగా ఎవ్వరు కూడా తొందరపడరు. దానికి కారణం ఏంటంటే, దేశమంతా చూస్తుంది కాబట్టి, ఏదైనా తారుమారైతే వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం కాబట్టి, కథమైపోతారు కాబట్టి, వాళ్ళు ఎవ్వరైనా కానీ ఇట్లాంటి కేసులలో గనక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా జడ్జి అయినా ఎవరైనా తప్పు చేసిండ్రనేది గనక బయటికి వస్తే వాళ్ళ భవిష్యత్తు కథం. పైగా వీళ్ళు ఎవరు ఊరుకోరు కూడా. ఇప్పుడు ఇలా పోక్సో కేసులో బెయిల్ రాకూడదు కదా అని వాదించేటట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా దీనిపైన పోస్ట్ మార్టం చేస్తారు. ఎట్లా ఇచ్చిండ్రు, ఎట్లా వచ్చింది, ఎట్లా రావాలి, అసలు ఆయనకు ఎందుకు ఇవ్వాలి బెయిల్, గతంలో ఏ కేసులకు ఇచ్చిండ్రు, మరి ఎన్నో కేసులు ఇట్లాంటి పెండింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, లాంటి విషయాల్ని డెఫినెట్ గా మాట్లాడతారు. ఇగో బీటెక్ పరీక్షలకు బండి భగీరథ్ పోక్సో కేసులో వారం రోజుల మధ్యంతర బెయిల్ చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదల అంటూ ఇగో ప్రతి దాని మీద ఈకలు వీకే పని లేదు, ప్రతి చోట ఏదో ఒక కారణాన్ని వెతికే పని లేదు. కొన్నిసార్లు కొన్ని జరుగుతాయి అంతే. కల్వకుంట్ల కవితకు 5 నెలల తర్వాత దొరకలేదా? ఆమె కూడా ఫోన్లు బలగొట్టింది, రకరకాలుగా సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేస్తుందేమో, బయటకు పంపిస్తే మళ్ళీ ఏమన్నా కింద మీద చేస్తుందేమో అని అనుమానం ఉన్నది అని అన్నా కూడా బెయిల్ ఇచ్చారు. ఇగో పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న బండి భగీరథ్కు న్యాయస్థానంలో తాత్కాలిక ఊరట లభించింది. ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఆయనకు వారం రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వెలువడడంతో శనివారం మధ్యాహ్నం భగీరథ్ చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. భగీరథ్ ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నారని, త్వరలో ఆయన పరీక్షలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరారు. న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ నెల 26వ తేదీ వరకు భగీరథ్కు మధ్యంతర బెయిల్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బెయిల్ కాలంలో న్యాయస్థానం విధించిన షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారంటూ డెఫినెట్ గా ఇక ఎట్లయిపోయిందంటే, ఒకసారి ఆలోచించండి, కసబ్ లాంటి వాళ్ళకు కూడా మద్దతు తెలిపేటువంటి దేశం ఇది. కసబ్ ఎవడు, యాడికెళ్ళి వచ్చింది అనుకుంటే మనందరికీ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది. ముంబై కాల్పుల ఘటన మనందరికీ ఎరక. ఆనాడు జరిగినటువంటి దారుణాతి దారుణమైన ఉదంతాన్ని మర్చిపోలేదు ఇయ్యలేడు కూడా. కసబ్ అనే పేరు ఇక ఎక్కడ విన్నా అది గుర్తు రావాలి మనకి. సో ఆ రోజు కసబ్ కూడా బిర్యానీలు పెట్టి వాణ్ణి కూడా సపోర్ట్ చేసి వాణ్ణి కూడా లేలే చంపొద్దు, అట్లా మానవ హక్కుల్ని ఉల్లంఘించొద్దు అని చెప్పి పాకిస్తాన్ కూడా మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి ఉద్దారకం చేసే పెద్ద మనుషులు మన దగ్గర ఉన్నారు చాలా మంది. సో అట్లాంటి పరిస్థితులలో ఇక ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, తప్పు చేసినారు కదా అని చెప్పి వేరే అరబ్ కంట్రీ లెక్క ఎట్లా పడితే అట్లా చేయనీకి లేదు. ఇక్కడ దొంగలకు శిక్ష పడ్డప్పటికీ కూడా మళ్ళా వాళ్ళని తీసుకుపోయి గాంధీ జయంతి నాడో లేకపోతే స్వాతంత్ర దినోత్సవం నాడో మళ్ళీ వాళ్ళని రిపబ్లిక్ డే నాడో వాళ్ళని ఉత్తములుగా గుర్తించి, ఎంత బ్రహ్మాండంగా ఉత్తములుగా వాళ్ళని మంచి ఖైదీలుగా గుర్తించి విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.
క్షమాభిక్ష పెట్టమని రాష్ట్రపతి దగ్గరకు పోతే క్షమాభిక్ష పెట్టి వాళ్ళ యావజ్జీవ శిక్షనో లేకపోతే వాళ్ళకు ఉన్న మరణ శిక్షనో ఏదైతే ఉందో వాటిని తీసేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, ఉపసంహరించుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మన దగ్గర దుర్మార్గులకు కూడా మద్దతు తెలిపేటోళ్ళు ఉంటారు, పాకిస్తాన్ జై జై అనేటోళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ జిందాబాద్ అనేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లని చెప్పి ఇక్కడ అట్లా అన్నారా అంటే అట్లా కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఉదాహరణ చెప్తా ఉన్నా. డెఫినెట్గా వాళ్ళకుండే హక్కులు వాళ్ళకు ఉంటాయని చెప్తున్నా, నేను వాళ్ళకు ఉండే హక్కుల గురించి చెప్తున్నా. తనకి అడిగే హక్కు ఉన్నది, బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేసిండ్రు, కుదరలేదు. అది పోతే ఇంటర్మ్ ప్రొటెక్షన్ అడిగిండ్రు, అది కుదరలేదు. రెండు కాకుండా రిమాండ్లోకి తీసుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఆయనకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి కొంతమందికి వయసు పైబడి ఉన్న వాళ్ళకి 60 ఏళ్ళ పైబడి ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఆ రీత్యా అని చెప్పి కొంత ఆ రకంగా ఇస్తారు. ఈ అబ్బాయికి మాత్రం ఇచ్చిండ్రు ఎగ్జామ్స్ కోసం అట. మరి చదవలేదు కదా ఎట్లా రాస్తాడన్నా అని కొంతమందికి అనుమానం వస్తుంది. ఈయన జైల్లోనే ఉన్నాడు కదా అని మా శిరీష్ లాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది. అన్న ఈ 14 రోజులు మరి ఇవన్నీ ఇట్లా మొన్న జైల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మరి పుస్తకమే లేదు కదా ఎట్లా అంటే ఇక మనందరికీ ఎరక కేంద్ర మంత్రి కుమారుడు పుస్తకాలు ఇవ్వకుండా ఉంటారా? వీళ్ళు డబ్బా కట్టుకొని పోయి ఉంటారు, డబ్బాతో పాటు పుస్తకాలు కూడా ఇచ్చి ఉంటారు. ఈయన బయట చదివేదేంది, ఆడ చదివేది, ఈడ చదివేది అని జైల్లో కూడా చదివి ఉంటాడు. జైల్లో చదివి మహామహులు అవుతారు, చాలా మంది మహనీయులు కూడా అయ్యారు జైల్లో పుస్తకాలు చదివిన వాళ్ళు. మరి ఈయనేమవుతాడో తెలియదు. ఇక అది సెటైర్ కాదు, ఉన్నది చెప్తున్నా. బయట జనబాహుల్యంలా ఉన్నదే చెప్తున్నా నేను అట్లా.